హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తోటకూర ఫ్రైని బాగా పొడి పొడిగా మంచి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనకు కొయ్య తోటకూర, పెరుగు తోటకూర ఉంటాయి కదా. ఫ్రైకి అయితే కొయ్య తోటకూర అయితే బాగుంటుంది. ముందుగా మనం లేతగా ఉండే తోటకూరని ఒక కట్టను తీసుకొని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆకుని శుభ్రంగా ఒక క్లాత్తో క్లీన్ చేసుకొని 1 అవర్ పాటు ఆరబెట్టుకోవాలి. అలా మనం ఆరబెట్టుకోవడం వల్ల ఫ్రై అనేది బాగా పొడి పొడిగా వస్తుంది. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసుల్ని, 2 ఎండుమిరపకాయల్ని, కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. తాలింపు వేగాక సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని 1 కప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు కొంచెం వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. తోటకూర ఉడికేలోగా మనం కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని, 4 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. చూడండి, అలా మెత్తగా మిక్సీ వేసుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ కారాన్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోవాలి. అలా మనం కారాన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనకు తోటకూర అలా మెత్తగా ఉడుకుతుంది. మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు మూత తీసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసుకోవడం వల్ల తోటకూరలో ఏదన్నా వాటర్ ఉంటే పోయి బాగా పొడి పొడిగా వస్తుంది. చూడండి, అలా బాగా వేగాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారాన్ని 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మనం చాలా సింపుల్గా తోటకూర ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.